హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి నో ఫేస్ నో వాయిస్. అంటే నో ఫేస్ చూపించకుండా వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా కూడా మీరు మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇలాంటి ఏ వీడియోస్ కనుక మీరు చేసినట్టయితే మీకు కంపల్సరీగా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. మరి అలాంటి వీడియోస్ ఏంటివి అనుకుంటే మాత్రం ఈ మధ్యలో రీల్స్లలో మన షార్ట్స్లలో చూస్తూనే ఉంటున్నాం కదా, ఎక్కువ ఏ వీడియోస్ బాగా ట్రెండ్ లోకి అవుతున్నాయి, మిలియన్స్ లలో వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకు మనీ కూడా ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటది. కొంతమంది అనుకుంటారు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మనకు మానిటైజేషన్ కంప్లీట్ కాదేమో అనుకుంటారు. అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అల్టర్డ్ కంటెంట్ అని ఉంటది కదా, అది నో ఎస్ అని పెట్టండి. మీరు నో అని పెట్టకుండా ఎస్ అని పెట్టండి. ఎందుకంటే మీరు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎస్ అని పెట్టండి. ఇప్పుడు అలాంటి షార్ట్స్ అయితే మీరు అప్లోడ్ చేయండి. మీకు ఎక్కువగా మా సబ్స్క్రైబర్స్ వస్తారు, తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది, మిలియన్స్ లలో వ్యూస్ వస్తున్నాయండి. ఒకసారి మీరు కానీ అలాంటి వీడియోస్ చేయాలనుకుంటే, ఫేస్ చూపించకుండా ఎలాంటి వీడియోస్ చేయాలని ఆలోచనలో ఉంటే మాత్రం ఇలాంటి వీడియోస్ చేయండి. మీరు కూడా తొందరగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోగలుగుతారు. మరి అలాంటి వీడియోస్ ఒకసారి నేనైతే ఒకటి రెండు చేశానండి. మీరు అలాంటి ఎగ్జాంపుల్ గా ఒకసారి వీడియోస్ అయితే చూపిస్తా, ఒకసారి అయితే చూడండి. ఇలాంటి వీడియోస్ నేను కొన్ని అయితే క్రియేట్ చేశానండి. ఒకసారి అలాంటి వీడియోస్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత అలాంటి వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం మీరు కూడా తప్పకుండా ఇలాంటి వీడియోస్ చేయండి. మీరు కూడా తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అయితే అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా తొందరగా, చాలా తక్కువ ప్రాసెస్ ద్వారా మీరైతే చేసుకోవచ్చు. ఎలా ఈజీగా చేసుకోవాలో మీకు వీడియో ద్వారా చూపిస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్ లో మనమైతే పింట్రెస్ట్ అని టైప్ అయితే చేయాలి. టైప్ చేసి ఈ యాప్ని అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఉన్న తర్వాతకి ఇక్కడైతే మీరు చాలా రకాల ఉంటాయి. ఇందులో నుంచి మీరు ఏదైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు షార్ట్స్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు. కాకపోతే దానికి కొంచెం ప్రాసెస్ అయితే చేయాలి. డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తే మనకు కాపీరైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టయితే మీరు ఎడిటింగ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడైతే సెర్చ్ బార్ లోకి సెర్చ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం టైగర్, ఇక్కడైతే మనం ఫైర్ టైగర్ ఏ వీడియోస్ అయితే టైప్ చేసినాం. టైప్ చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఈ వీడియోతో వచ్చింది కదా. ఇప్పుడు ఇదైతే మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉన్నది కదా, ఇక్కడ నుంచి మనం అయితే షేర్ నుంచి తీసుకుందాం. ఇక్కడ చూడండి చాలా రకాల వీడియోస్ అయితే వచ్చినాయి. ఇందులో నుంచి మనం ఒకటి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉన్నది, ఈ ఆప్షన్ మీద దీన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లింక్ ఉన్నది కదా, ఇక్కడైతే కాపీ అయితే చేసుకుందాం. లింక్ కాపీ అయితే చేసుకొని డైరెక్ట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రకంగా చేసుకుందాం. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ పింట్రెస్ట్ వీడియోస్ డౌన్లోడ్ అని టైప్ చేయాలి. వచ్చింది కదా, ఇదైతే క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ యువర్ లింక్ హియర్ అని ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయినది మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయినది కదా. ఇక్కడ నుంచి మనం ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. విత్ ఇన్ సెకండ్ లోనే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది గ్యాలరీకి. ఇప్పుడైతే మనం ఇప్పటితోటైతే అయిపోలేదు, మనం ఇప్పుడు కైన్ మాస్టర్ లో ఎడిటింగ్ అయితే చేసుకోవాలండి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకొని మీకైతే అతి తొందరగా సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేది చాలా ఎక్కువ అయితే వచ్చేస్తాయి. ఇలాంటి వీడియోస్ వల్ల మీకు టైం కూడా సేవ్ అయితే అవుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ చేయాలని ఆలోచిస్తే మాత్రం ఇది బెస్ట్ అండి. ఇక్కడ 9:16 అయితే క్లిక్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసుకోవాలి.
క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం వీడియో అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాతకి ఇక్కడైతే ఈ వీడియో యొక్క సౌండ్ అయితే మొత్తం మ్యూట్లో అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా మ్యూట్లో పెట్టిన తర్వాతకి దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రొటేటెడ్ అని ఉందిగా, మిర్రర్ అని ఉన్నదిగా, ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని అటు సైడ్ ఉన్నదిగా, ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ ఓకే అయితే చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఉన్నదిగా, దీని అన్నది ఒకటి బ్రైట్నెస్ కొంచెం కాంట్రాస్ట్ ఇట్లా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మనం. ఎందుకంటే ఉన్న వీడియో ఉన్నట్టుగా అయితే మనం పెట్టకూడదు. కొంచెం అన్ని కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్న తర్వాతకే వీడియో అన్నది అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మన ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేద్దాం. ఇలా వచ్చేసి ఇక్కడ ఓకే చేసేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫాంట్ని ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. ఏ టైప్ ఆఫ్ కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి దీన్ని అయితే మనం ఇక్కడ ఒక 47 బ్లెండింగ్ అయితే పెట్టినట్టయితే వాటర్ మార్క్ అన్నది రెడీ అవుతుందండి. మన యొక్క వీడియోకి వాటర్ మార్క్ రెడీ అయిపోతుంది. ఈ రకంగా మనది రియల్ వీడియో లాగా వెళ్ళిపోతుంది. మనం కాపీ పేస్ట్ వీడియో లాగా కాకుండా దీనికి మనం మ్యూజిక్ అనేది మ్యూట్ లో పెట్టేసినాం, కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసినాం, అడ్జస్ట్మెంట్ చేసి మనం వాటర్ మార్క్ కూడా మన నేమ్ వాటర్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏదైతే మన సబ్స్క్రైబర్ పెట్టాలనుకుంటున్నామో అది కూడా పెట్టేసుకోండి. ఇక్కడ చిన్నగా సబ్స్క్రైబ్ బటన్ కూడా ఇచ్చేసినాం అనుకో, ఇది లాంగ్ వరకు ఇట్లా కొంచెం అనుకో లాంగ్ వరకు అయితే వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాతకి ఇప్పుడు మన వీడియో అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికైతే మ్యూజిక్ మనం ఇందులో నుంచి అయితే యాడ్ చేసుకోవద్దు, డైరెక్ట్ మన యూట్యూబ్ నుంచి ఎలా యాడ్ చేయాలో నేనైతే చూపిస్తా. ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఆప్షన్ క్లిక్ చేసి ఇది హెచ్డీలోకి పెట్టేసి ఇక్కడ 60 పెట్టి సేవ్ యాజ్ వీడియో అని క్లిక్ చేయండి. మనకైతే వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ వీడియోని మనమైతే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కనుక మనం అప్లోడ్ చేసినట్టయితే మనకైతే మిలియన్స్ లలో వ్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా తొందరగా ఛానల్ గ్రోత్ అవుతుంది. మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి అని ఆలోచించినట్టయితే, పేజ్ చూపించకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఎలాంటి వీడియోస్ చేయాలని ఆలోచించినట్టయితే ఇలాంటి వీడియోస్ అయితే మీరు తప్పకుండా చేసుకోండి. మీకు మంచి వ్యూస్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ డన్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ సౌండ్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు అలెక్స్ అండ్ రస్క్ అని క్లిక్ టైప్ చేయండి. ఇక్కడ చూడండి వచ్చింది. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినది ఇక్కడ చూడండి. ఈ మ్యూజిక్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా క్లిక్ చేసుకొని చూసారు కదా, ఇలా నెక్స్ట్ అని పెట్టేసి మీరు ఇక్కడైతే
ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చేసి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అని పెట్టేసి ఇవన్నీ మీరు ఇక్కడ మాత్రం మీరు ఒకటి గుర్తుంచుకోండి, అల్టర్డ్ కంటెంట్ అని ఉన్నది కదా, ఇక్కడ మాత్రం ఎస్ అని అయితే పెట్టండి. ఈ అల్టర్డ్ కంటెంట్ కాడ మాత్రం ఎస్ అని అయితే పెట్టండి, నో అయితే పెట్టకండి. ఎందుకంటే మనం కొంచెం క్రియేట్ అయ్యే వీడియో కాబట్టి దీన్ని ఎస్ అని అయితే పెట్టండి. పెట్టి అప్లోడ్ షార్ట్ అయితే క్లిక్ చేయండి. మీకు వీడియో అయితే అప్లోడ్ అయితే అవుతుంది. దీనివల్ల మీకు మంచి వ్యూస్ అయితే వస్తాయి, తొందరగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. చాలా తక్కువ టైంలోనే మీరు ఇలాంటి వీడియోస్ చేసి మంచిగా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి. కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది. ఉన్న వీడియో ఉన్నట్టు డైరెక్ట్ పెట్టడం వల్ల మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుంది, కానీ మనం డైరెక్ట్ పెట్టకుండా ఇలా కనుక క్రియేట్ చేసి పెట్టినట్టయితే మనకు తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మానిటైజేషన్ అయితే కంపల్సరీ అయితే అవుతుందండి. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.